హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్పాట్లైన్. నిన్న ఉదయం షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా వివరించారు. తన పార్టీ గురించి, తను చేయబోయే పథకాల గురించి, దాని గురించి మాట్లాడుకొని ఉంటే చాలా చక్కగా ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, అధికారంలో లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిందే మనకు మీడియాలో ప్రచారం రాదు. అది బాగా షర్మిల గారికి బాగా తెలిసినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉండి ఏం చేశారు అని అడిగారు. నిజమే, ఏం చేయలేదు. ఒకసారి షర్మిల గారు ఏమన్నారేనండి, గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం నిజమే. మరి రాహుల్ గాంధీ పాదయాత్ర దేనికోసం చేశారండి? ప్రజల కోసమా, అధికారం కోసమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నారు. నిజమే, ఏమి చేయలేదు. ఉదయాన్నే 6 గంటలకల్లా ముసలి వాళ్ళకి పెన్షన్ తీసుకెళ్ళి చేతులు అందించిన పథకం ఎలా జరిగింది? నాడు నేడు కార్యక్రమం కింద స్కూల్స్ ఎంత మారినాయో మీకు కనపడలేదనుకుంటా. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజల దగ్గరకే తీసుకొచ్చింది మీకు కనపడలేదనుకుంటా. ఎన్నో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి ప్రారంభ దశ తీసుకొచ్చింది, అది మీకు ఎవరికి కనపడట్లేదు అనుకుంటా. నిజమే, ఆయన ముఖ్యమంత్రికి అనర్హుడే. ఎందుకంటే వాగ్దానాలు, నెరవేర్చే వాగ్దానాలు మాత్రమే చెప్తాడు కాబట్టి మీకు ఆయన నచ్చడు. అద్భుతంగా చెప్పే వాగ్దానాలు కావాల్సి వస్తాయి మీకు. నిజమే, జగన్మోహన్ రెడ్డి సీఎంకి అనర్హుడే. మద్యం ధరలు పెంచి మద్యాన్ని నియంత్రణలో తీసుకొచ్చినందుకు నిజంగా ఆయన సీఎంగా అనర్హుడే. పేదలకి రేషన్ బియ్యం ఇంటి వద్దకు తీసుకొచ్చినందుకు నిజంగా ఆయన సీఎంగా అనర్హుడే. షర్మిల గారు ఏమన్నారు చూడండి మద్యం గురించి. క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? నిజమే, మద్యం మాఫియా చేసినప్పుడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన నిజమేనండి, మీరు ఆ పార్టీలో ఉంటే ఆయన అధికారులకు అందుబాటులో ఉన్నారా లేదా, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నారా లేదా మీకు తెలిసేది. మీరు ఉండేది వేరే పార్టీ, ఈ పార్టీ గురించి మాట్లాడతారు. ఎవరైనా ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు అధికార పార్టీ గురించి మాట్లాడతారు, కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గురించి ఏ వ్యక్తులు మాట్లాడరు. ప్రజలకు ఏం చేశారంటారు. ప్రజలకు ఏం చేశారో మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలిసిద్ది. సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి మీడియా ముందుకు వస్తే ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాడు నేడు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి చూడండి. వృద్ధాప్య పెన్షన్ గురించి ఆలోచించి చూడండి. మద్యం విక్రయాల గురించి చూడండి. ఇవన్నీ తెలిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మీ యొక్క సొంత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా రుద్దవద్దు దయచేసి. మీరు పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఈ 2 సంవత్సరాల్లో ప్రజల కోసం ఏం ధర్నాలు చేశారు, ప్రజల కోసం ఏం చేశారు? 2 ఏళ్ళకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం తప్ప ఇంతకు మించి మీరేమైనా చేయగలిగారా? అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు తోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు మళ్ళా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ధర్నాలు, పాదయాత్రలు చేస్తూ మీరు పబ్బం గడుపుకుంటున్నారు. షర్మిల గారు, ఈసారి మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరినాయి, అవి వాటి గురించి మీ పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి, వాటి గురించి మీరేం చేయబోతున్నారు, మీ పార్టీ స్టాండ్ వివరిస్తే చాలా చక్కగా ఉంటుంది. అధికారంలో లేని వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు టార్గెట్ చేస్తే మీకు నష్టం, మీ పార్టీకి నష్టం. దయచేసి ఇక నుంచైనా పూర్తి అవగాహనతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలరని కోరుకుంటున్నాం. మీ స్పాట్లైన్.